నమస్కారం. మనం వాడే ఫోన్లు, మనం వాడే ల్యాప్టాప్లు పొద్దున్న లేస్తే కొన్ని లక్షల మంది, కోట్ల మంది, బిలియన్ల మంది ఫ్యూచర్లో జరగబోయేటువంటి వాటర్ స్కేర్సిటీ అంటే మనకి నీళ్లు దొరకకపోయే పెద్ద అనర్థానికి కారణం కాబోతున్నారు. అదేంటి? తెలుసో తెలియకో మనం కూడా ఆ పాపంలో భాగం అవుతున్నాం. ఫోన్ వాడేటువంటి ప్రతి వాళ్ళు, ల్యాప్టాప్ వాడేటువంటి ప్రతి వాళ్ళు టక్కన ఒక ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఎంజాయ్ చేసేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ వాటర్ స్కేర్సిటీ పాపాన్ని పంచుకుంటున్నారు. అదేంటి? మేము ఇన్స్టాగ్రామ్ వాడితే దానికి వాటర్కి ఏం సంబంధం అంటే, ఇవన్నీ స్టోర్ చేసేటువంటి డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్ కన్జ్యూమ్ చేయడం వలన ఫ్యూచర్లో వాటర్ స్కేర్సిటీ అనేది పెరగబోతుంది. అదెలా అంటే ఈ వీడియోలో అన్ని క్లియర్గా చెప్తాను. మీరు లాస్ట్ వరకు అయితే డెఫినెట్గా చూడండి, ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ కావద్దు. యూట్యూబ్లో రీసెంట్గా జార్జియాకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. ఏంటి అంటే, మెటాకి సంబంధించిన ఒక పెద్ద డేటా వేర్ హౌస్కి 400 యార్డ్స్ అంటే ఆల్మోస్ట్ చాలా చూస్తే కనిపించే దగ్గర ఉండేటువంటి ఇల్లు వాళ్ళకి వాడుకోవటానికి వాటర్ లేవు. ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో గ్రౌండ్ వాటర్ ఎండిపోయి ఇంట్లోకి నీళ్లు రావట్లేదని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేశారు. దీనికి ఎవరు బాధ్యులు? మెటా కొన్ని బిలియన్ల సంపాదన సంపాదిస్తుంది, కానీ వీళ్ళకి మాత్రం తాగటానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. క్యాన్లలో, బాటిళ్లలో తెచ్చుకుని వాళ్ళు ఇల్లు గడుపుకుంటున్నారు. సో దీనంతటికి కారణం ఏంటి? డేటా సెంటర్. అసలు డేటా సెంటర్ ఏంటి అంటే కొంచెం క్లుప్తంగా చెప్తాను. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుంది. జనరల్గా మనం పొద్దున్న లేస్తే తీసేటువంటి ఫోటోలు కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, ఫేస్బుక్లో పెట్టిన, ల్యాప్టాప్లో వాడిన మన బ్యాంక్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, మనకి సంబంధించినటువంటి ప్రతి డీటెయిల్స్ సోషల్ మీడియాలో ఏదైతే మనం పోస్ట్ చేస్తామో అవన్నీ మీ ఫోన్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ స్టోర్ అవ్వవు. ఎక్కడో మనకి తెలియని ఒక ప్రదేశంలో స్టోర్ అవుతాయి. అది అమెరికాలో అవ్వచ్చు, యూకేలో అవ్వచ్చు, ఇండియాలో అవ్వచ్చు, బెంగళూరులో అవ్వచ్చు, లేకపోతే వియత్నాంలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. వీటన్నిటినీ స్టోర్ చేయడం కోసం కొన్ని కంప్యూటర్లని ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టి వాడతారనమాట. వాటిల్లో ఈ డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఫోన్ను మనం గట్టిగా ఒక అరగంట వీడియో కనుక రికార్డ్ చేస్తే ఒక్కసారి దాన్ని టచ్ చేస్తే అది చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక చిన్న ఫోనే అంత హీట్ ప్రొడ్యూస్ చేస్తే ఇన్ని వందల వేల బిలియన్ల డేటాని స్టోర్ చేసుకునేటువంటి కంప్యూటర్ సర్వర్లు ఎంత హీట్ ప్రొడ్యూస్ చేయాలి? సో ఆ హీట్ని కంట్రోల్ చేయటం కోసం ఈ వాటర్ని వాడతారనమాట. అదేంటి? మామూలుగా జనరల్గా ఏసీలు వాడతారు కదా, మనం ఇళ్లలో ఏసీలు ఉంటాయి కదా, ఏసీలు పెట్టినట్టే వాటికి కూడా ఏసీలు పెట్టచ్చు కదా, వాటర్ ఎందుకు వాడాలి అంటే, ఇవి ప్రొడ్యూస్ చేసేటువంటి హీట్ ఏదైతే ఉంటుందో ఆ హీట్ని కంట్రోల్ చేయటానికి మనం ఇళ్లలో వాడుకునే ఏసీలు కానీ, లేకపోతే ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఎయిర్ కండిషన్ యూనిట్లు కానీ ఆ కెపాసిటీ సరిపోదన్నమాట. సో ఇలాంటి డేటా సెంటర్లని కూల్ డౌన్ చేయటం కోసం దగ్గర 1,09,00,000 లీటర్లు పర్ డే రఫ్లీ ఓకే, 1,09,00,000 లీటర్ల వాటర్ని వాడతారనమాట. అసలు డేటా సెంటర్కి వాటర్కి సంబంధం ఏంటి? వాటర్ వాడడం వల్ల అవి ఎలా కూల్ అవుతాయి? ఈ డీటెయిల్స్ అన్ని మనం క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ వీడియో, మీరెవరు మిస్ కాకండి. నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో ఈ డేటా సెంటర్లో పెద్ద పెద్ద సర్వర్లు ఉంటాయి. ఆ సర్వర్లు అనేవి చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. మొన్నటి వరకు జనరల్గా మనం వాడుకునేటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, తర్వాత బ్యాంకింగ్ ఇలాంటి వాటికి వాడేటువంటి డేటా సెంటర్లు సడన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా పెద్ద పెద్ద డేటా సెంటర్లు అనేవి ఉన్నాయన్నమాట. మనము సింపుల్గా చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక కమాండ్ ఇస్తే అదా డేటా మనకిస్తుంది. దాని వెనక ఎన్నో వేల సర్వర్లు, వేల కంప్యూటర్లతోటి రకరకాల ప్రపంచం మొత్తం కనెక్ట్ అయ్యి మనకి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో ఇస్తాయి అన్నమాట. ఇదంతా విత్ ఇన్ సెకండ్స్లో మనకి డేటా జనరేట్ చేయడానికి దాని వెనక ఈ పెద్ద పెద్ద సర్వర్లు పనిచేయడం వలన హీట్ అనేది భయంకరంగా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ జార్జియాలో ఎవరైతే లేడీ కంప్లైంట్ చేసిందో
ఆ 400 మీటర్స్ దూరంలో మెటాకు సంబంధించినటువంటి ఒక పెద్ద డేటా సెంటర్ ఉందన్నమాట. ఆ డేటా సెంటర్ కూల్ చేయటం కోసం అక్కడ ఉన్నటువంటి వాటర్ వాడుతున్నారు. అసలు వాటర్ ద్వారా డేటా సెంటర్లో ఉన్నటువంటి సర్వర్లని ఎలా కూల్ చేస్తారు అంటే, ఈ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ని చిన్న చిన్న పైపుల ద్వారా డేటా సెంటర్లో ఉండేటువంటి సర్వర్ల వెనకాల ఉన్న ర్యాక్ తోటి నింపేస్తారు. ఆ ర్యాక్లోంచి ఆ వాటర్ అలా బయటకు వచ్చేసి ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. అంటే ఆ వాటర్ అక్కడ ఉన్నటువంటి హీట్ని అబ్జార్బ్ చేస్తుంది. ఎయిర్ కన్నా 4000 టైమ్స్ కెపాసిటీ వాటర్కి ఎక్కువ ఉంటుంది హీట్ అబ్జార్బ్ చేయడం కోసం. అందుకని చెప్పేసి కొన్నిసార్లు ఈ వాటర్ని సర్వర్ చుట్టూ ఉన్నటువంటి పైపుల్లో కూడా తిప్పుతారనమాట. అలా తిప్పి వాటర్ హీట్ అయిపోయిన వాటర్ బయటికి వెళ్ళిపోయి ఎవాపరేట్ అయిపోతుంది. సో దీనికి మంచి నీరు మాత్రమే వాడతారు. ఎందుకు మంచి నీరు వాడతారు? సముద్రాలు ఉన్నాయి కదా, సముద్రంలో బోల్డ్ అంత వాటర్ ఉంది కదా అని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. సముద్రపు వాటర్ని వాడాలి అంటే దాంట్లో చాలా సాల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ సాల్ట్ని క్లియర్ చేయాలి అంటే టైటానియం ప్లేట్స్ వాడాల్సి వస్తుంది. టైటానియం ప్లేట్స్ వచ్చేసి చాలా కాస్ట్ అవుతుంది. అంటే సముద్రపు వాటర్ని తీసుకొచ్చి మనము ప్యూరిఫై చేసి ఫ్రెష్ వాటర్ చేసి డేటా సెంటర్కి వాడాలి అంటే దానికి అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువ అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు ఫ్రెష్ వాటర్ వాడుతుంటారు. జనరల్గా మనకి ఫ్రెష్ వాటర్ ఎక్కడ దొరుకుతుంది? నదులు, తర్వాత చెరువులు లేదా గ్రౌండ్ వాటరు. ఇవి మూడిటి మీదనే మనం ఆధారపడతాం. కొన్ని చోట్ల ఈ వర్షం ద్వారా వచ్చినటువంటి వాటర్ని స్టోర్ చేసి వాళ్ళు ఏదో ఒక రకంగా వాటిని రీప్రొడ్యూస్ కింద వాడుతూ ఉంటారు అనమాట. సో ఈ సోర్సెస్ అన్నీ కనుక ఫ్యూచర్లో తగ్గిపోతే, ఎందుకు తగ్గిపోతాయి అంటే నదులు కానీ చెరువులు కానీ ఎండిపోయేటువంటి ఛాన్స్ ఉంది. గ్లోబల్ వార్మింగ్ అనేది ఒకటి బాగా ఎక్కువైపోయింది. ఆ గ్లోబల్ వార్మింగ్ పుణ్యమా అని చెప్పేసి మంచు కొండలు కూడా కరిగిపోయే పరిస్థితిలో ఉన్నాం మనం. అలాగా స్లోగా వాటర్ తగ్గుతూ పోతే గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం గనక అయిపోతే ఫ్యూచర్లో మనకి వాటర్ కరువు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరే తీసుకుందాం. బెంగళూరులో ఆల్రెడీ వాటర్ ప్రాబ్లం ఉంది. బోలెడన్ని డేటా సెంటర్లు వస్తున్నాయి. హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో కూడా చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. ఆల్రెడీ మన హైదరాబాద్లో ఎండాకాలం వచ్చిందంటే కరెక్ట్గా నీళ్లు దొరకడం చాలా కష్టం. ఒక ట్యాంకర్ దొరకడం చాలా కష్టం. ఒక గంట సేపు మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు ఇస్తే ఆ గంటని జాగ్రత్తగా వాడుకుంటాం. కొంతమంది అయితే డ్రమ్ముల్లో పెట్టుకుని బకెట్లలో పెట్టుకుని చాలా పొదుపుగా వాడుకుంటారు. డబ్బులు వాడుకున్నంత పొదుపుగా నీళ్లను వాడుకుంటున్నాం. ఎందుకంటే నీళ్లు లేకుండా మనం ఒక్క రోజు కూడా బతకలేం అనమాట. అయితే ఈ సముద్ర నీళ్ళని ఇంత ఖర్చు పెట్టి వీళ్ళు క్లియర్ చేసుకొని వాడుకోవచ్చు కదా, బిలియన్లు సంపాదిస్తున్నారు కదా అంటే ఫ్రెష్ వాటర్ ఉన్నంత వరకు సముద్రం వాటర్ జోలికి ఎవరు పోరనమాట. కానీ కొన్ని డేటా సెంటర్లు మాత్రం సముద్రపు వాటర్ని వాడుతున్నాయి. ఎందుకు అంటే వాటర్ స్కేర్సిటీ ఎక్కడైతే ఉంటుందో, అంటే గ్రౌండ్ వాటర్ దొరకని చోట, నదులు దొరకని చోట, ఊరికి చివర డేటా సెంటర్లు ఉన్న చోట, అలాంటి చోట్ల సముద్రపు వాటర్ ఎలాగోలా వాళ్ళు కన్వర్ట్ చేసుకుని వాడుకుంటున్నారు అనమాట. కానీ ఏంటంటే అవి వాడటం వలన జనరల్గా సముద్రం వాటర్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ సాల్ట్ ఎక్కువ ఉండటం వల్ల మెయింటెనెన్స్ ఖర్చు అనేది చాలా భారీగా వస్తుంది. సాల్ట్ వాటర్ కనుక పైపుల్లోకి వెళ్ళి సర్వర్ల చుట్టూ తిరిగితే ఆ పైపులన్నీ తుప్పు పట్టేసి తర్వాత పైపులన్నీ మార్చుకోవాలి, ర్యాక్స్ మార్చుకోవాలి. మెయింటెనెన్స్ చాలా హైగా ఉంటుంది. ఒక పక్క వాటర్ ప్యూరిఫై చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎట్ ద సేమ్ టైం ఈ డేటా సెంటర్లో ఉండేటువంటి ర్యాక్స్ ఏవైతే హార్డ్వేర్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఉండేటువంటి పైపులు ఏదైతే ఉంటాయో ఆ పైపుల్ని మార్చుకోవటానికి కూడా మెయింటెనెన్స్కి డబ్బులు ఎక్కువ పెట్టాలన్నమాట. కానీ దీనికి సంబంధించిన ఏదో ఒక మెకానిజం అయితే ఉంది. కొన్ని డేటా సెంటర్స్ మాత్రం వాడుతున్నారు. రీసెంట్గా ఒక న్యూస్ కూడా వచ్చింది. ద డల్లెస్ ఒరిగాన్లో గూగుల్కి సంబంధించినటువంటి ఒక పెద్ద డేటా సెంటర్ ఉంది. ఆ డేటా సెంటర్ని వాళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ లోకల్ వాళ్ళందరూ కలిసి ప్రొటెస్ట్ చేశారనమాట. ఎందుకు అంటే వాళ్ళకి కూడా ఇలాంటి ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం వస్తుంది అని తెలిసి వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేయటాన ఆ డేటా సెంటర్ ఎక్స్పాన్షన్ అనేది ప్రస్తుతానికి ఆగిపోయింది. అని ముందు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది రోజుకి పెరిగిపోతుంది. ఫేస్బుక్, మెటా, తర్వాత గూగుల్ అందరూ మైక్రోసాఫ్ట్ పోటీలు పడి దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీనికోసం కొన్ని వేల కోట్ల సర్వర్లు వాడాల్సి వస్తుంది. ఆ సర్వర్ల కోసం పెద్ద మిలియన్ స్క్వేర్ ఫీట్స్ డేటా సెంటర్లు క్రియేట్ చేయాలి. సో ఇలాంటి డేటా సెంటర్లు క్రియేట్ చేస్తే దానికి బోల్డ్ అంత వాటర్ సప్లై అనేది ఇవ్వాలి.
ఆ వాటర్ సప్లై వల్ల మనకి ఫ్యూచర్లో వాటర్ ఎండిపోయి వాటర్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉందన్నమాట. కొన్ని డేటా సెంటర్స్ మాత్రం దీనికి ఒక కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. దాన్నే డైరెక్ట్ లిక్విడ్ ఇమ్మర్షన్ అంటారనమాట. అంటే ఈ సర్వర్లు డైరెక్ట్గా ఒక టైప్ ఆఫ్ కెమికల్ లిక్విడ్లో ఉంచుతారు. దానివల్ల ఏంటంటే వాటర్ కన్సంప్షన్ కానీ ఎయిర్ కండిషన్ కానీ లేకుండా డైరెక్ట్గా ఆ లిక్విడ్ ఏదైతే ఉందో వీటి హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. సో ఎయిర్ ద్వారా హీట్ని అబ్జార్బ్ చేసుకోవచ్చు, వాటర్ ద్వారా హీట్ని అబ్జార్బ్ చేసుకోవచ్చు, కూల్ ద్వారా హీట్ని అబ్జార్బ్ చేసుకోవచ్చు. ఏదో ఒక రకంగా ఆ హీట్ని తగ్గించడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మెయిన్ కనుక మనం చూసుకుంటే అట్లాంటివి ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి అందరూ ఈ ఫ్రెష్ వాటర్నే వాడతారు. సో ఫైనల్గా నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మీరు డేటా సెంటర్కి దగ్గరలో గనక ఇల్లు కొనుక్కుంటే మాత్రం ఫ్యూచర్లో మీరు కూడా ఈ ప్రాబ్లంలో ఇరుక్కునే ఛాన్స్ అయితే ఉంది. ఇండియాలో ఎవరైనా హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ డేటా సెంటర్కి దగ్గర ఇల్లు కొనుక్కుంటున్నాం, డేటా సెంటర్ పక్కనే ఉంది అని అనుకుంటే మాత్రం ఒక్కసారి ఎందుకన్నా మంచిది ఆలోచించండి. రీసెంట్గా మీరు చూస్తే ఇండియాలో బోర్ వేయాలంటే ఇంతకు ముందు 150 ఫీట్ కరెక్ట్గా 150 అడుగులు తవ్వితే టక్కన బోల్డ్ అంత వాటర్ ఇట్లా తన్నుకొని వచ్చేది. ప్రెసెంట్ ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ రావాలి అంటే కొన్ని ఏరియాలో 1250, 1300, 1500 ఫీట్లు రఫ్లీ 1500 ఫీట్ లోపలికి వెళ్తే కానీ వాటర్ దొరకట్లేదు. కానీ ఆ వాటర్ ఎన్ని రోజులు ఉంటాయో కూడా గ్యారంటీ లేదు. ఎందుకు అంటే చుట్టుపక్కల అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది. చెట్లు గిట్లు లేకుండా మొత్తం అన్ని కట్ చేసేసి అపార్ట్మెంట్లు కడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఓవర్గా హీట్ ప్రొడ్యూస్ అయ్యి గ్రౌండ్ వాటర్ తొందరగా ఎండిపోయి పాపులేషన్ పెరిగిపోవటం వల్ల ఉన్న కొంచెం గ్రౌండ్ వాటర్ కూడా ఈ అపార్ట్మెంట్లో ఉండేటువంటి పెద్ద పెద్ద భవనాలు 40 ఫ్లోర్స్ 30 ఫ్లోర్స్ వీళ్ళందరూ వాడి స్లోగా గ్రౌండ్ వాటర్ ఎండిపోతూ వస్తుంది అనమాట. గ్రౌండ్ వాటర్ మేము ఇవ్వము, చెరువుల్లోంచి వచ్చే నీళ్లు కానీ నదుల్లోంచి వచ్చే నీళ్లు కానీ గ్రౌండ్ వాటర్ కానీ కేవలం రెసిడెన్స్కి మాత్రమే అని కనుక ఒక్క రూల్ పెట్టగలిగితే డెఫినెట్గా, ఎందుకంటే వీళ్ళు సంపాదించేటువంటి సంపాదన అంతా ఇంత కాదు, బిలియన్లలో లాభాలు పొందుతూ ఉంటారు. ఆబ్వియస్లీ మీరు ఒక్కసారి మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ మెటా కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ చూసుకుంటే వాళ్ళేం తక్కువ సంపాదించట్లేదు. సో డబ్బులు స్పెండ్ చేసేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి రూల్స్ ఏమైనా కొత్తగా వస్తే మాత్రం వాటర్ ప్రమాదం నుంచి మనం తప్పించుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.